హరీష్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే హరీష్దే తప్పు అనిపించింది. నామినేషన్స్లో ఇమ్మాన్యుయల్ హరీష్ని ఒకే ఒక్క పాయింట్ మీద నామినేట్ చేశాడు. మిమ్మల్ని గుండంకులు అనడం మీకు బాడీ షేమింగ్ అయినప్పుడు నన్ను రెడ్ ఫ్లవర్ అనడం అండ్ నన్ను ఇమిటేట్ చేయడం మీకేమనిపించిందని చెప్పి ఈ ఒక్క విషయం మీదే ఇమ్మాన్యుయల్ హరీష్ని నామినేట్ చేశాడు. హరీష్ డిఫెండ్ చేసుకుంటూ ఇమ్మాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అనలేదని చెప్పి ఏవేవో కారణాలు అయితే చెప్పాడు. హరీష్ రెడ్ ఫ్లవర్ అన్నది ఇమ్మాన్యుయల్నే, కానీ ఇక్కడ కాదని చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగే డిస్కషన్లో ఇమ్మాన్యుయల్ మీదకి వచ్చి ఎకిల్ శాస్త్రులు చేయడం అయితే హరీష్ తప్పనిపించింది. హరీష్ చాలా ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఏదేమైనా సరే ఇమ్మాన్యుయల్ మాత్రం ఎక్కడా తగ్గకుండా హరీష్కి ఇచ్చి పడేశాడు. కానీ ఇమ్మాన్యుయల్ మీదకి హరీష్ మీదకి వచ్చి చేసిన ఎకిల్ శాస్త్రులకి ఇమ్మాన్యుయల్ కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇమ్మాన్యుయల్ ప్లేస్లో లాస్ట్ సీజన్లో ఉన్న పృథ్వీ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొట్టుకునేదాకా వెళ్ళేది. కానీ హరీష్ చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఇమ్మాన్యుయల్ మీదకి వెళ్ళి వెకిలి శాస్త్రులు వేయడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇమ్మాన్యుయల్ చాలా కరెక్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడు. కానీ ఈ విషయం మీద హరీష్ ఎక్కువగా ట్రిగర్ అయ్యి ఇలాంటి వెకిలి శాస్త్రులు చేశాడు అనిపించింది. వీళ్ళిద్దరిలో నాకైతే హరీష్దే తప్పనిపించింది. మీకెవరిది తప్పనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.